హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి రోజున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మా యొక్క స్టేటస్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే వారి యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి అప్లికేషన్ అనేది రిజెక్ట్ కూడా అవడం జరిగింది. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జూన్ 20వ తేదీ అనగా రేపటి రోజున 45,50,000 మందికి సంబంధించిన రైతులకు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. స్కీమ్ కింద ప్రతి రైతుకు 3 విడతల్లో 20,000 రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ రెండు పథకాలను కలుపుకొని మనకు టోటల్ గా 20,000 అనేది జమ చేస్తున్నారు. మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అయితే జమ చేస్తారు. దీనికి సంబంధించి ఏ విడతలో ఎప్పుడు జమ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద మీరైతే చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చాలా మంది రైతులు అడుగుతున్నది ఏమిటంటే, అన్న మేము కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా, లేకపోతే పాత డేటా ప్రకారం మాకు పేమెంట్ అనేది వస్తుందా, లేకపోతే మాకు గతంలో కొంతమందికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది ఇనెలిజిబిలిటీ అనేది రావడంతో. ఈ మధ్య కాలంలో మాకు ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. మాకు రేషన్ కార్డు కూడా రావడం జరిగింది. అలాగే మరికొంతమందికి కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చాయి కదా, మాకు కూడా ఈ యొక్క విడతల పేమెంట్ అనేది వేస్తారని చాలా మంది అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడంతో పాటు రైతులకు ఈకేవైసీ చేసుకోవాలని ఒక కండిషన్ అనేది గతంలో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా రైతులందరూ వారికి దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే ఈ కేవైసీ అనేది అయితే గతంలో కంప్లీట్ అనేది అవడం జరిగేది. అయితే చాలా మంది గతంలో ఏం చేశారంటే వారికి సంబంధించి ఇనెలిజిబిలిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయకపోవడంతో అలాగే వారు ఈ కేవైసీ చేసుకునే కారణంగా చాలా మందికి పేమెంట్ అనేది గతంలో అయితే ఆగిపోవడం జరిగింది. అయితే చాలా వరకు మనకు మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆటోమేటిక్ గా చాలా వరకు ఈ కేవైసీ అయితే చేయడం జరిగింది. అయితే మనకు ఇనెలిజిబిలిటీ ఎవరికైతే వచ్చిందంటే, ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉన్న 4 చక్రాల వాహనాలు విద్యుత్ బిల్లు అనేది ఎక్కువ వస్తున్నా ఇటువంటి కారణాలతో చాలా మందికి ఇనెలిజిబిలిటీ రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న లబ్ధిదారులు చాలా మంది కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు అటువంటి వారందరూ ఖచ్చితంగా వచ్చి బయోమెట్రిక్ అనేది వేసి వెరిఫికేషన్ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిలో చాలా మంది ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేసుకోకపోవడంతో వారికి ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరిగింది. అయితే వారికి పేమెంట్ అయితే ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులందరూ ఒకసారి మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి రేపటి నుంచి ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మనకు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా, ఈకేవైసీ కంప్లీట్ అనేది అయిందా, మీకు పేమెంట్ అనేది పడిందా అనే దానికి చెక్ చేసుకోవడం కోసం ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున పేమెంట్ అనేది అయితే వేస్తున్నారు కాబట్టి. అలాగే మనకు చాలా మంది రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఎవరికైతే వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా మీకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో రైతులు కనుక మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ తో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేపించుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది అంటే ఆ యొక్క చనిపోయిన రైతుకు కాకుండా ఎవరి వివరాలు అయితే అప్డేట్ అనేది చేస్తారో ఆ యొక్క రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు. రేపటి నుంచి మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మరికొంతమంది అడుగుతున్నది ఏంటంటే, అన్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మా యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఏదైనా సరే లింక్ ఉంటే చెప్పమని చాలా మంది అయితే అడిగారు. అయితే దీనికి సంబంధించి కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను. మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది అయితే తొలగించడం జరిగింది. అంటే రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ అనేది చేశారంటే, మనకు ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం, అలాగే ఒకే కుటుంబంలో చాలా మందికి పేమెంట్ అనేది వస్తున్నట్లు తొలగించడం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి యొక్క పేర్లు తొలగించడం, అలాగే
అలాగే డేటా అనేది సరిగా లేకపోయినట్లయితే అటువంటి వారందరి పేర్లు అయితే తొలగించడం జరిగింది. అంటే రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు, ఈ విధంగా వేరువేరుగా ఉండడంతో చాలా మందికి అయితే తొలగించడం జరిగింది. అలాగే మరికొంతమందికి పంట పొలాలు అనేది లేకపోయినా కూడా వారి యొక్క పేర్లతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని గతంలో చాలా మందికి పేమెంట్ అయితే పొందడం జరిగింది. ఇక మీదట అలా పడకుండా ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్ గా పీఎం కిసాన్ వెబ్సైట్ కి అయితే లింక్ చేయడం జరిగింది. చనిపోయిన రైతులతో పాటు ఇనెలిజిబిలిటీ వచ్చిన రైతులకు ఎప్పటికప్పుడు వారి యొక్క డేటా అనేది అప్డేట్ అనేది అయితే అవుతూ ఉంటాయి. అప్డేట్ అనేది అవుతున్న ప్రతిసారి లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది తొలగించడం లేదా యాడ్ అనేది చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఇందులో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక లింక్ అయితే ఇస్తున్నాను. పీఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకు మూడో ఆప్షన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టేటస్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ లేకపోతే సిఎస్సి ఫార్మర్, అంటే ఎవరైనా సరే కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ అనేది మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే అది స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ అంటే సెల్ఫ్ అంటే మీరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వస్తుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినా సిఎస్సి సెంటర్ ద్వారా, అంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఫార్మర్ కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే దానికి కూడా ఇక్కడ మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దాని మీద క్లిక్ అనేది చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ కి సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అలాగే వారికి సంబంధించిన డిస్ట్రిక్ట్, అంటే ఆ యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని వివరాలు అనేది వచ్చిన తర్వాత ఎప్పుడు వీరు రిజిస్ట్రేషన్ చేశారంటే 2023లో వీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ రీజన్ చూసుకున్నట్లయితే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. స్టేటస్ అనేది రిజెక్టెడ్ బై డిస్ట్రిక్ట్, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో వీరి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే కావడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ అనేది చేశారంటే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ యొక్క రైతుకి సంబంధించిన సరైన వివరాలు అనేది అందుబాటులో లేని కారణంగా వీరికైతే తొలగించడం జరిగింది. ఇలా వచ్చిందంటే చాలా వరకు రీజన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాల వివరాలు అనేది మీరు తప్పుగా నమోదు అనేది చేయడం, లేకపోతే రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్లు మిస్ మ్యాచ్ అనేది అవడం, లేకపోతే ఆ యొక్క రైతుకి సంబంధించిన అసలు పంట పొలాలు అనేది లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం, లేదా మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు సంబంధించిన వివరాలు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేయకుండా వేరే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది లింక్ అనేది చేయడం, ఇటువంటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే రైతుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా లేని కారణంగా కూడా వీరికైతే తొలగించడం జరుగుతుంది. అలాగే మనకు రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క రేషన్ కార్డ్ లో ఎవరి యొక్క ఆధార్ నంబర్లు అనేది ఉన్నాయో ఆటోమేటిక్ గా స్కాన్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఆధార్ నంబర్లతో ఎటువంటి పంట పొలాలు అనేది ఉన్నాయో అన్ని వెరిఫికేషన్ అనేది చేసి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది వచ్చే విధంగా మీకైతే విడుదల చేయడం జరుగుతుంది. మనకు దేశవ్యాప్తంగా ప్రతి రైతుకి సంబంధించి ఇదే విధంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. రేపటి రోజున మాత్రం మనకు 23వ విడతకి సంబంధించిన పేమెంట్ అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకైతే విడుదల చేస్తున్నారు. ఓసారి మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అలాగే చాలా మంది రైతులకు సంబంధించి ఈకేవైసీ కాలేదని కంప్లైంట్ తో కూడా చాలా మందికి అయితే పేమెంట్ అయితే ఆగిపోతుంది. మీరు ఈకేవైసీ కనుక ఇంకా చేసుకోకపోయినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కానీ, లేకపోతే మీకు దగ్గరలోని మీ సేవ సెంటర్ల ద్వారా కానీ, లేదా సిఎస్సి సెంటర్ల ద్వారా కనుక మీరు వెళ్ళి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు బయోమెట్రిక్ అనేది వేయడం ద్వారా కానీ, లేదా ఫోటో తీయడం ద్వారా కూడా ఈకేవైసీ మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీరికి సంబంధించి ఇంకా ఈకేవైసీ అనేది చేయలేదు. ఈకేవైసీ చేయని కారణంగా వీరికి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది అయిందా లేదా చెక్ చేసుకుని వెంటనే ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే రేపటి రోజున మీకైతే పేమెంట్ అయితే వేస్తారు. ఇది టోటల్ గా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రేపటి రోజున అందరికీ పేమెంట్ అయితే విడుదల చేస్తారు. వీలైనంత వరకు గతంలో ఎవరికైతే పేమెంట్ అనేది పడిన రైతులు ఉన్నారో, అంటే పాత రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఖచ్చితంగా పేమెంట్ అనేది 100% పడుతుంది. ఎవరికైతే కొత్తగా పంట పొలాలు అనేది కొనుక్కొని ఉన్నా, కొత్తగా ఎవరైతే ఈ యొక్క పాస్బుక్లు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి పడొచ్చు, పడకపోవచ్చు. దీనికి సంబంధించిన డేటా అనేది రేపటి రోజున మనకు స్టేటస్ అనేది చూపించేంత వరకు ఎటువంటి అప్డేట్ మనం అయితే తెలియజేయలేము. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. మరొక వీడియోలో మరొక కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.